నమస్కారం, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే ముందుగా సాక్షి పేపర్. సాక్షిలో కనుక చూసినట్టయితే ప్రగతి వైపు పయనం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, ఇచ్చిన హామీలే కాకుండా కొత్త పథకాలు అమలు, ఈ ఏడాది నుంచే 10,000తో రైతు బంధు పథకం, సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంగా ముందడుగు, పెంచిన పెన్షన్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి అమలు మార్చిన కల్లా ఇంటింటికి మిషన్ భగీరథతో తాగునీరు, రిజర్వేషన్లపై రాజులేని పోరాటం చేస్తున్నామని స్పష్టీకరణ, ఎమ్మెల్యేలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది సాక్షిలో ప్రధానంగా ఈరోజు మొదటి పేజీలో ఇచ్చిన వార్త. అదేవిధంగా చూసుకున్నట్టయితే తొలి విడతలో 8 మందికి లభించనున్న చోటు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారన్న అధికార వర్గాలు, ఇతర కీలక పదవులు భర్తీ కూడా అప్పుడే, లోక్సభ ఎన్నికలయ్యాక మరో 8 మందికి ఛాన్స్, తొలి విస్తరణలో కొత్త వారికి చోటు డౌటే, మార్చి 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు, తాత్కాలిక బడ్జెట్, లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్, జూలైలో బడ్జెట్ సమావేశాలు. అదేవిధంగా చూసినట్టయితే అదానీలకు ప్రేమతో, ఏపీలో ఎన్నికల ముందే కమిషన్ల కోసం బొగ్గు గనుల సంతర్పణ, అదానికి సులియారి, ఎస్ఎల్కు దక్షిణ మదన్పూర్ బొగ్గు గనులు, ఓ కీలక అధికారి ద్వారా ముఖ్య నేత సంప్రదింపులు, 2 సంస్థలకే టెండర్లు దక్కేలా చక్రం తిప్పిన వైనం, ఎన్డీఓ ఎంపిక టెండర్లు అక్రమాలు, వాటాలు ఇచ్చిన సంస్థలకే కాంట్రాక్టు, ఫిర్యాదులు పట్టించుకోకుండా రివర్స్ వేలం, టేట్మెంట్ నిబంధనలతో ప్రక్రియ పూర్తి. ఇది ఈరోజు సాక్షిలో మనం ప్రధానంగా చూసినట్టయితే మొదటి పేజీ నుంచి వార్తలు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే నవ తెలంగాణ చూసినట్టే పునరంకితం, బంగారు తెలంగాణ నిర్మాణానికి అనేక రంగాలలో దేశంలోనే అగ్రగామి, ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు సిద్ధశుద్ధితో కృషి, ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంతో పోరు, మరో 119 గురుకులాలు ఏర్పాటు, మార్చి నాటికి మిషన్ భగీరథ పూర్తి, 5 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్. విధంగా చూసినట్టయితే తెలంగాణలో ఇప్పటివరకే గురుకుల విద్యాలయాలు చాలా ఉన్న గవర్నమెంట్ విద్యతో విద్యార్థులందరికీ కూడా మనకు విద్యా సదుపాయాలు అందిస్తున్న క్రమంలో అదే క్రమంలో ఇంకా మరో 119 గురుకులాలు కూడా పెంచుతామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే అద్దంల రహదారులు, అధికారులకు సీఎం ఆదేశం, పంచాయతీలకు బీటీ రహదారులు, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ప్రాధాన్యం, గ్రామ పంచాయతీలతో సహా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బ్లాక్ టాప్ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకో వార్త కనుక మనం చూసినట్టయితే అమెరికాలో భారీ నిరసనలు, వైట్ హౌస్ ఎదుట వేలాది మందితో మహిళల మార్చ్, న్యూయార్క్, లాస్ ఏంజల్స్తో సహా 31 నగరాల్లో ప్రదర్శనలు అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది నవ తెలంగాణలో ప్రధానంగా ఇచ్చిన వార్తలు. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే వెలుగు పేపర్లో కనుక మనం ప్రధానంగా వచ్చిన వార్తలు చూసినట్టయితే అన్ని రంగాలలో మనమే టాప్ అని చెప్పేసి చట్టసభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్, హామీలన్నీ సర్కారు నెరవేరుస్తుంది, మార్చి నెలాఖరుకు మిషన్ భగీరథ పూర్తి, త్వరలో పింఛన్లు పెంపు, నిరుద్యోగ భృతి అమలు, కొత్త జిల్లాలుగా ములుగు, నారాయణపేట, రాష్ట్రంలో 20,171 చెరువుల పునరుద్ధీకరణ. అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే ఇక్కడ మొదటి పేజీలో చూసినట్టయితే ధోని, చహల్కు ఫస్ట్ క్లాస్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ సూపర్, ధవన్ ఫెయిల్, ఆసీస్తో వన్డే సిరీస్లో టీమిండియా రిపోర్ట్ కార్డ్ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ ఇటు టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో చరిత్రకంగా చూసినట్టయితే 72 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద ఇండియా సిరీస్ గెలవడం జరిగింది. ఇది చాలా గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది లెజెండ్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఎవరికైనా చాలామంది ఆస్ట్రేలియా గడ్డ మీద ఎంతోమంది కెప్టెన్లు, చాలా కపిల్ దేవ్, గవాస్కర్ లాంటి కెప్టెన్షిప్లో కూడా టెస్ట్ సిరీస్ గెలవడానికి చాలా కష్టపడ్డ సమయంలో కూడా ఆ ఘనత ఎవరికి దక్కలేదు. చివరికి అది ఎప్పుడెప్పుడు దక్కుతుందని అటు క్రీడాకారులు మరియు ఇటు క్రికెట్ అభిమానులు కూడా వాళ్ళందరూ వేచి చూస్తున్న తరుణంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఈ ఘనత సాధించడం జరిగింది. నిజంగా క్రికెట్ అభిమానులు ఎవరుతున్నారో భారతీయులు అందరూ కూడా చాలా గర్వించదగ్గ విజయం ఇది. అదేవిధంగా చూసుకున్నట్టయితే వన్డేలో కూడా నిర్ణయాత్మకంగా తేలనున్న 3వ వన్డే సిరీస్లో కూడా ఆస్ట్రేలియా ఇచ్చిన టార్గెట్ చాలా తక్కువ టార్గెటే, కానీ కాకపోతే చివరి ఓవర్ వరకు కూడా మనకు 50 ఓవర్లో లాస్ట్ బాల్ వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కానీ చాలా అద్భుతమైన బౌలింగ్తో 6 వికెట్లు తీసి అదేవిధంగా బ్యాట్స్మెన్లో కూడా
వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియా గడ్డ మీద ఫామ్ తేవడానికి ఉన్న ధోని కూడా చాలా అరుదైన బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ చేసి అంటే 86 రన్స్ స్కోర్ తోటి వచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ విన్నర్గా ఉండడం జరిగింది. ఇది నిజంగా చాలా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. చాలా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సిరీస్ని ఇండియా ఆస్ట్రేలియాలో కైవసం చేసుకోవడం జరిగింది. ఇది అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్టయితే బ్యాంకుల్లో సొమ్ము గోవింద. ఫిషింగ్ మెయిల్, హ్యాకింగ్ ద్వారా యాజర్ల బ్యాంక్ అకౌంట్లు, కార్డులు, ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఈ డేటాతో నకిలీ ఐడి కార్డులను తయారు చేసి సిమ్ కార్డుల స్వాపింగ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. కస్టమర్ల ఫోన్లలోకి సిమ్ డియాక్టివేట్ అదే నెంబర్తో తాము తీసుకుంటున్న యాక్టివేట్ కాగానే అవి మొదలు పెడతారు. ఇది చెప్పాలంటే సైబర్ క్రైమ్. ఇప్పుడు మామూలుగా బ్యాంకులలోకి వెళ్ళి ఆ ఏటీఎం కార్డు లేదంటే ఆ బ్యాంకుకి అటాచ్మెంట్ ఉన్న నెంబర్తో కానీ ఇక్కడ హ్యాకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులలో కూడా చిన్న సిగ్నల్ ద్వారా కూడా వాళ్ళు ఇక్కడ హ్యాక్ చేయడం చెప్పడం జరుగుతుంది. ఇది వెలుగులో నాకు ప్రధానంగా ఇచ్చిన వార్తలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే తర్వాత ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు చూసుకున్నట్టయితే మోదీ హఠావో, కోల్కతా వేదికగా లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్షాల శంకరావం, బీజేపీపై యుద్ధ బేరీ మోగించిన 23 మంది విపక్ష నాయకులు, ఒక మాజీ ప్రధాని, 4 ముఖ్యమంత్రులు, 6 మాజీ సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులు, సోనియా రాహుల్ తరపున ఖర్గే, అభిషేక్ హాజరు, ఉమ్మడి పోరాటానికి సంకల్పం, విజయంపై ధీమా, ఢిల్లీ అమరావతిలో తదుపరి సభలు ఖరారు. ఇక పతనం తథ్యం, మోదీ ప్రచారాల ప్రధానమంత్రి, మనకు పనిచేసే ప్రధాని కాదు, రాష్ట్రాలపై నీచ రాజకీయం, కర్ణాటకలో మూల్యం తప్పదు, కీలక వ్యవస్థల దుర్వినియోగం, కోల్కతా ర్యాలీలో చంద్రబాబు. మోదీ సర్కారుకు కాలం చెల్లింది, ఇందిరా ఎమర్జెన్సీ కంటే దారుణం విభజించి పాలిస్తున్న బీజేపీ, మోదీ హయాంలో కుంభకోణాలు వచ్చిన అవకాశం చేకూర్చుకున్నారు. బీజేపీపై బగ్గుమన్న మమత. లూటిదారుల కూటమి, దోపిడీదారులంతా జతకట్టారు, లూటిని అడ్డుకున్నందుకే నాపై కక్ష, అది ప్రజా వ్యతిరేక మహాకూటమి, అందరి మేలకే పనిచేస్తున్నాం, కుటుంబం కోసం గత ప్రభుత్వ పథకాలు మావి దేశానికి హితం, సొంత లబ్ధికే విపక్షాల యుద్ధం, కోల్కతా ర్యాలీపై మోదీ విమర్శలు, మన చేనేతకు మైక్రోసాఫ్ట్ దన్ను, వస్త్రాల విక్రయానికి ఈ-కామర్స్ వెబ్సైట్. ఇక ఈ నెల 1 నుంచి ఉద్యోగాల్లోనూ ఈడబ్ల్యూఎఫ్ రిజర్వేషన్లు. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్న వార్తలు. అదేవిధంగా ఒకసారి లోపల పేజీలో కనుక మనం చూసినట్టయితే 2 చోట్ల ఓటు నేరం, పార్లమెంటుకు అసెంబ్లీ ఈఎంవీలే, లోక్సభ ఏర్పాట్లపై సమీక్షలో సీఈఓ సిఎస్ జోషితో రజత్ కుమార్ భేటీ, పార్లమెంట్లో అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంలే అని చెప్పేసి ఈ విధంగా లోపల పేజీలో ప్రధానంగా వార్తలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ప్రధానంగా వచ్చిన వార్తలు చూసినట్టయితే బంగారు తెలంగాణ, ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాం, త్వరలో పింఛన్లు, పంట సాయం పెంపు, చెప్పినట్టుగానే నిరుద్యోగ భృతి ఇస్తాం, జాతీయ ఎజెండాగా మారిన రైతు బంధు, ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, పంటకాలంలో పెట్టుబడి కోసం రైతాంగం అప్పులు చేయాల్సిన ఆగత్యం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి FAO ప్రశంసించడం మనందరికీ గర్వకారం. దేశంలో ఓ ఆదర్శవంతమైన పథకంగా రైతు బంధు మారింది. చాలా కష్టాలు ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైనవి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజలందరి పట్ల మంచి ఆదరణ పొంది, అదేవిధంగా కేంద్రంలో కూడా ఈ పథకం తేవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు బంధు పథకంతో చాలామంది రైతులకు కూడా అంటే వాళ్ళకి పథకాలు వచ్చి అంటే ఎకరానికి 8,000 ఇస్తున్న క్రమంలో కూడా మంచి ఆదరణ పొందింది. రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి ఆదరణ పొంది నేషనల్ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ పార్టీలు కూడా ఈ రైతు బంధకం దేశమంతటా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి చెప్పాలంటే మోదీపై రణబేరి, ప్రతిపక్షాల భారీ సభలో జనసముద్రంగా మారిన కోల్కతా, బీజేపీ హఠావో దేశ్ బచావో అంటూ మమత పిలుపు, సుపరిపాలనకు రోడ్ మ్యాప్ కావాలి, మనుషులు కలవాలన్నా చేతులు కలపాలి, JEEలో తెలంగాణ ప్రతిభ,
టాప్ 15లో 4 మహారాష్ట్ర వారే. జేడబ్ల్యూ మెయిన్ ఫలితాల విడుదల. చూసినట్టయితే గ్రామ పంచాయతీ పోరు. బరిలో 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు, 28,976 వార్డు స్థానాలకు 70,904 మంది అభ్యర్థుల పోటీ. పోలింగ్కు సర్వం సిద్ధమైంది అని చెప్పి ఇవి నమస్తే తెలంగాణలో ప్రాథమికంగా ఇచ్చిన వార్తలు. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్టయితే ఆంధ్రప్రభ. వజ్ర మేక్ ఇన్ ఇండియా. దేశ రక్షణకు వజ్ర కవచం దేశీయ యుద్ధ ట్యాంక్. K9 వజ్ర హోమ్ మీటర్ను ఆవిష్కరించిన ప్రధాని మోడీ. గుజరాత్లో తొలి ప్రైవేటు యుద్ధ ట్యాంక్ కర్మాగారం. యుద్ధ ట్యాంకుల తయారీలో ప్రైవేట్ భాగస్వామ్యం గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్య. ఇక బీటీ రోడ్లతో ఊళ్ళన్నీ మెరవాలి. నిధులు ఎన్నైనా ఇస్తాం, రోడ్లేయండి, మరమ్మతులు చేయండి. నీటిపారుదల ప్రాజెక్టుల తర్వాత రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అడవి బిడ్డల చెంతకు నేను వస్తా, తేలుస్తా, పట్టాలు ఇచ్చాకే తిరిగి వస్తా, అవసరమైతే అక్కడే పడుకుంటా. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ. ఆదివాసీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ భరోసా. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైతే ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పరుస్తామని, పోడు సమస్యల పరిష్కారానికి తానే ఆదివాసీ ప్రాంతాలకు స్వయంగా వస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో సీఎం ఛాంబర్లో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదివాసీ ఎమ్మెల్యేలు సీతక్క, పోదం వీరయ్య, అత్రంసకులు కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములు పట్టాల సమస్య, గిరిజన తెగల మధ్య చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదివాసులు అంటే ట్రైబల్ ఏరియాలలో ఉన్న భూములు ఏమైనా అవి పట్టా భూములు కావు. ఇప్పటి వరకు ఉన్న లావాణి పట్టాలో ఉన్న భూములు అవన్నీ కూడా ఏంటంటే ఇప్పటివరకు పట్టా లేకుండా అప్పుడు దునియాబారిదే భూమి అన్నట్టు తీసుకుని అవి పట్టా లేకుండా ఇప్పటి వరకు వాళ్ళు కాస్తుకైతే ఉన్నారు. కానీ పట్టా లేని క్రమంలో వాళ్ళకి ఇప్పటికీ అంటే ఇప్పుడు రైతు బంధు పథకం వచ్చిన తర్వాత ఇప్పటి నుండి వాళ్ళకు కూడా పట్టాలు ప్రత్యేకంగా మేము ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడ తెలపడం జరుగుతుంది. అదేవిధంగా కోల్కతాలో గర్జన. ప్రధాని మోదీపై విపక్షాల మూకుమ్మడి ధ్వజం. రోజులు దగ్గర పడ్డాయని, గడువు తీరిపోయిందని విమర్శ. మమతా ఇలాకాలో బీజేపీకి వ్యతిరేకంగా సింహవాదం. రెండో స్వాతంత్ర సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపు. తదుపరి ర్యాలీ అమరావతిలో ఆహ్వానం పలికిన చంద్రబాబు. 20 చిలుకు పార్టీల అగ్రనేతలతో మమతా బెనర్జీ మెగా ర్యాలీ. ఇది ఆంధ్రప్రభలో ప్రధానంగా వచ్చిన వార్తలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈనాడులో చూసుకున్నట్టయితే కాచుకో మోడీ అని చెప్పి ఇక్కడ ఎన్డీఏ సర్కారు ఇంటికి పోవడం ఖాయం. విభేదాలను పక్కన పెడతాం, వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఐక్యత భారత్ బహిరంగ సభలో గలమెత్తిన 22 పార్టీల నేతలు. కేంద్ర సర్కారు తీరుపై మాకు ఉమ్మడిగా ధ్వజం. కోల్కతాలో భారీ ర్యాలీ. సార్వత్రిక ఎన్నికల ముంగిట విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ సహా ఏకైకాకి 22 పార్టీలకు చెందిన అగ్రనేతలు కోల్కతా వేదికగా కేంద్ర సర్కారు తీరుపై గలమెత్తారు. ఇక మోదీ సర్కారుకు మూడిందని, రాబోయే ఎన్నికల్లో భాజపాకు మిగిలేది ఓటమినేనని తేల్చి చెప్పారు. ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని, విజయం దుమ్దుమ్కి మోగిస్తున్న విపక్షాల కూటమినని డంకా బాజాయించారు. తమ మధ్య విభేదాలు ఏమైనా ఉన్నా వాటిని విడనాడి ఏకతాటిపైకి వచ్చి మోదీని ఇంటిదారి పట్టిస్తామని ఆయా పార్టీల నేతలు చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం కోల్కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్లో భారీ స్థాయిలో జరిగిన ప్రతిపక్షాల ఐక్యత భారత్ ర్యాలీలో వారు పాల్గొని శంఖారావం చేశారు. ఎన్నో కీలక సమావేశాలకు వేదికగా నిలిచిన ఈ మైదానం నుంచి మోదీ సర్కారుపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. భాజపా సర్కార్ను ఇంటికి సాగనంపడమే తమ ఉమ్మడి లక్ష్యమని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయోత్సవం జరిగేది ఇదే వేదిక పైన అంటూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు అమరావతి సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే తరహా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక కాచుకో మోడీ అని చెప్పేసి ఎన్డీఏ సర్కార్ ఇంటికి పోవడం ఖాయమని ఇక్కడ మమతా బెనర్జీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి రాబోయే ఎన్నికల్లో కేంద్రం నుండి కేంద్ర పార్టీ ఏదైతే ఉందో బీజేపీ ఖచ్చితంగా ఈసారి ఇంటికి వెళ్తుందని చెప్పేసి, ఓటమి పాలు అవుతుందని చెప్పేసి ఇక్కడ మమతా బెనర్జీ సభ ద్వారా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి ఎవరు విజయం సాధిస్తారో ఏమవుతుందని మనం వేచి చూడాల్సిందే. ఇక ప్రగతికి పునరంకితం. సంక్షేమ ఫలాల లబ్ధిదారుల దీవెనలతోటే మళ్ళీ అధికారం.
ప్రజలు అందించిన అపూర్వ విజయమే పునాది. వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తాం. నిరుద్యోగులకు నెలకు 3,016 ఇచ్చేందుకు చర్యలు. రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనం. ఐకేసీ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు యోచన. జీఎస్టీ వసూల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్. ఇంకా ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు. రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం. విపక్షాలు లేకుండా అన్ని చోట్ల పనులు. సీఎం కేసీఆర్ ఆదేశం. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత రహదారులకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని మంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న 2 ఏళ్లలో రహదారులన్నీ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన వాటితో సహా 12,751 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్డు సౌకర్యం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టే సొంత జిల్లాలో ఎన్నికల విధులొద్దు. 3 ఏళ్లకు ఒకే చోట పనిచేసిన అధికారులన్నీ బదిలీ చేయాలి. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ. సార్వత్రికంతో పాటు వివిధ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం పలు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న ఏ అధికారి సొంత జిల్లాలో పనిచేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వచ్చే మే 31 నాటికి ఒకే చోట 3 ఏళ్ల సర్వీసు పూర్తి కానున్న అధికారులు సైతం ఆయా జిల్లాలో పనిచేయడానికి వీల్లేదని ఈసీ తెలిపింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం 2 రోజుల క్రితం లేఖ రాసింది. ఈ బదులన్నింటినీ ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలని, వివరాలను మార్చి మొదటి వారంలోగా తమకు అందజేయాలని పేర్కొంది. లోక్సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి నరేంద్ర ఎన్ బుటోలియా ఈ లేఖ రాశారు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి, సహా రిటర్నింగ్ అధికారి, పోలీస్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ తదితరులు 2017 మే 31వ తేదీకి ముందు సాగిన సాధారణ లేఖ ఉప ఎన్నికల వరకు ఉంటారని చెప్పేసి ఈ విధంగా. అదేవిధంగా ఇంకో చూసినట్టే లోక్పాల్ కోసం మరో సత్యాగ్రహం. స్వగ్రాహం రాలేగావ్ సిద్దిలో 30 నుండి నిరాహార దీక్ష. సామాజిక కార్యకర్త అన్న హజారే వెల్లడి. మోదీ కావాలనే జాప్యం చేస్తున్నారని ధ్వజం. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు సందర్భంగా గాంధీజీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే అని ఈరోజు ఇట్లా ఈనాడులో మనం ప్రాథమికంగా వార్తలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదటి పేజీలో చూసినట్టయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్రామ పంచాయతీలకు మరియు ఇంత ముందున్న గ్రామ పంచాయతీ అన్నిటికి కూడా బీటీ రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం వెల్లడించడం జరుగుతుంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గ్రామాలలో ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా తీర్చిదిద్దామని చెప్పేసి వెల్లడించడం జరుగుతుంది. ప్రాథమికంగా చూసినట్టయితే కొన్ని గ్రామాలలో ఉండడానికి మరికొన్ని గ్రామాలు అంటే చూసినట్టయితే సుమారుగా మొన్నటి లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్టయితే సుమారుగా కనీసం 56% వరకు గ్రామాలలో సీసీ రోడ్లు సరిగ్గా లేక ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు పడుతున్నారని చెప్పేసి జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉంది. సో గ్రామాలలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలన్నీ కూడా ఈసారి సర్కార్ ఖచ్చితంగా తీర్చిదిద్దుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామాలు దేశానికి వెన్నెముక లాంటివి కాబట్టి ఈసారి గ్రామాలపైన ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల అభివృద్ధిలో ఖచ్చితంగా సహకారం అందించి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. చూడాలి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, లేదు మరి ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందన్నది కూడా చేసి చూడాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా ఈసారి నెరవేరుస్తామని చెప్పి చెప్పింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ భృతి 3,016 ఇస్తామని చెప్పేసి అంటుంది. దానికి అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇద్దామని చెప్పేసి అంటుంది. నిరుద్యోగ భృతి పట్ల కొంతమంది విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేసినా మరికొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తి కూడా వ్యక్తం జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగ భృతి అంటే ఒక పింఛన్లాగా వృద్ధులు లైన్లో నిలబడి పింఛన్లు తీసుకుంటున్నాం. మరి యువకులు మేము కూడా పింఛన్లు తీసుకుంటే వాళ్ళకు మాకు తేడా ఏముంది? సో అదేవిధంగా మాకు ఇంకా సర్కారు కొత్తగా మాకు ఉద్యోగాలు కల్పించినా బాగుండేది. ఒకవేళ ఉద్యోగాలు కల్పించని ఏడల మాకు కొన్ని లోన్స్లా గవర్నమెంట్ మా సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ మీద లోన్స్ ఇప్పించి మాకు బిజినెస్ పరంగా ఉపయోగపడ్డా మేము కొంచెం ముందుకు వెళ్తాం కదా అని చెప్పేసి కొంతమంది యువత కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో ఏమవుతుందనేది మరి ఎంతవరకు ఇది వస్తుందని మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒకసారి
ఒకసారి ఈనాడులోని ఒకసారి లోపల పేజీలో కనుక మనం చూసుకున్నట్లయితే కొత్త ప్రధాని ఖాయం, మోదీ పతనానికి ఈ సభ నాంది పలుకుతుంది. కులాలు మతాలు రాష్ట్రాల మధ్య ఆయన చిచ్చు పెడుతున్నారు. రైతులను నిలువున మోసగించారు. కోల్కతా సభలో ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజం, ఇది దేశాన్ని ఏకం చేసే వేదిక అని వ్యాఖ్య. అమరావతిలోనూ భారీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈసారి కొత్త ప్రధాని ఖాయం అని చెప్పేసి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏపీలో మనకు తెలుగుదేశానికి ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం బీజేపీ కూడా ఇప్పుడు వేరవడంతో మోడీ ఇప్పుడు ప్రధానికి విరుద్ధంగా మాట్లాడడం జరుగుతుంది. రాష్ట్రాలకి కులాల మధ్య రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న ప్రధాని మాకు అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడున్న ప్రధాని రాష్ట్రాల మధ్య కులాల మధ్య ఖచ్చితంగా విభేదాలు చేస్తున్నాడు. అదేవిధంగా రైతులను మోసగించిండు. ఆంధ్రకి చాలా నష్టం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఒకసారి మనం ఖచ్చితంగా ఎన్నికల వరకు వేసాడు. మరి కొత్త ప్రధాని రాడున్నాడా లేకపోతే అదే ఉన్న ప్రధాని ఉండబోతున్నాడని మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.